ఓం తమవై జీవితముల్ తమంతటికినై తామే సుఖంబుండకన్ సమకాలీన సమాజమందలి సమస్యల్ తీర్ప సంసిద్ధులై తమ కీర్తుల్ విలసిల్ల చంద్రికలునై ధన్యాత్ములై సర్వమున్ సమదృష్టింగనునట్టి వారలే భవత్ సంసేవకున్ శాంభవి. అమ్మా పరమేశ్వరి, ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి సుఖాలు వాళ్ళవి, ఎవరి భోగాలు వాళ్ళవి, ఎవరి అనుభూతులు వాళ్ళవి. కానీ సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి పరోపకార పారీణులైనటువంటి వ్యక్తులు మాత్రం తమ జీవితాలు తమవే అని అనుకుని తమ సుఖాల్లో పట్నే తాము కొనసాగాలనుకుని భోగభాగ్యాలు అనుభవించాలని అనుకునేటువంటి స్థితి వాళ్ళకు ఉండదు. జీవితాలు తమవైనప్పటికీ కూడా ఆ జీవితాలని సమాజం కోసం అర్పించడానికి సంసిద్ధంగా ఉండేటువంటి కొంతమంది ఉంటారు మహాత్ములు. వాళ్ళ జీవితాల వెలుతురు లోపట సమాజం చల్లగా కొనసాగుతూ ఉంటుంది. అయితే వాళ్ళు ఎప్పుడు కూడా తమ బాధ్యతలు, సమాజం పట్ల బాధ్యతాయుతంగా మెలగడం, సమాజానికి మేము ఏం చేయాలి అనేటువంటి ఒక తహతహతో ఉండడము, సమాజంలో జరుగుతున్నటువంటి అవకతవకలను చూసి సహించలేకపోవడము, వాటికి ఏదో పరిష్కారాలని కనుక్కోవాలని చెప్పేసి ఆశించి తీవ్రంగా ప్రయత్నించి ఆ పరిష్కార మార్గం వైపు సమాజాన్ని నడిపించడానికి అవసరమైతే తమ జీవితాల్ని, తమ యొక్క ధన ప్రాణాల్ని కూడా అర్పించడానికి సిద్ధంగా ఉండేటువంటి మహాత్ములు ఇప్పుడు కూడా సమాజంలో కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళ యొక్క కీర్తి తరిగిపోనటువంటి వెన్నెలలాగా ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది. అటువంటి వాళ్ళను మనం స్మరణ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఈ జాతికి ఆదర్శ పురుషులు వాళ్ళు. వాళ్లను ఎవరు ఎన్ని రకాలుగా ప్రేమించినా, ద్వేషించినా, అడ్డుకున్నా, ఏం చేసినా కూడా వాళ్ళు సమదృష్టితోటి అన్నిటినీ కూడా సమదృష్టితోటి స్వీకరించి ఎవరి పట్ల ఏ విధమైనటువంటి ద్వేషం లేకుండా ముందుకు సాగుతూ ఉంటారు. అటువంటి వాళ్ళ చరిత్రనే నిజమైనటువంటి చరిత్ర. అదే చరిత్ర, అదే ఘన చరిత్ర, అదే గొప్ప చరిత్ర. ఆ చరిత్రల్ని మనం మర్చిపోరాదు. అటువంటి మహాత్ముల యొక్క దివ్య చరిత్రల్ని మనం ఎప్పుడు కూడా సదా జ్ఞాపకం చేసుకోవాలి. అది జ్ఞాపకం చేసుకోవడమే కాక మన పిల్లలకు దానిని ప్రబోధించాలి. మన పిల్లలకు దాని గురించి వివరించి చెప్పాలి. మన చుట్టూ ఉండేటువంటి సమాజంలో సహాయ సహకారాలు అందించి ఇంకా ఇప్పటికీ సజీవంగా వెలుగులు ఈనుతున్నటువంటి స్రష్టలైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మనము మర్చిపోరాదు. ఒకవేళ ఆ విధంగా మనం మర్చిపోతే మనం వాళ్ళ పట్ల కృతజ్ఞులమవుతాము. కృతజ్ఞత అనేది మానవుడు తప్పకుండా పెంపొందించుకోవాల్సినటువంటి ఉండవలసినటువంటి గుణం. దాన్ని మనం కోల్పోతే మనం మనుషులం అనిపించుకోము. కాబట్టి అటువంటి మహాత్ముల్ని తమ సర్వస్వాన్ని సమాజం కోసం అర్పించి వెలుగు దివ్యల మాదిరిగా జాతికి ఒక మార్గాన్ని కాగడాలతో చూయిస్తూ ముందుకు నడిపించేటువంటి మహాత్ముల్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అటువంటి మహాత్ములే కదమ్మా నిజమైనటువంటి నీ సేవకులు, నీ భక్తులు, నీ దాసులు. కేవలం దాసులమని చెప్పుకొని, భక్తులమని చెప్పుకొని సమాజం పట్ల అవగాహన లేకుండా మనం వర్తించే విధానమే మనకు తెలియకుండా ఇతరులకు హాని కలిగిస్తూ మన భోగాల్ని, మన సుఖాల్ని మనమే చూసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు నిజమైన భక్తులు గారు తల్లి. కాబట్టి అటువంటి భక్తుల యొక్క వైభవాన్ని లోకంలో స్థిరంగా ఉంచి ఆ మార్గంలో మమ్మల్ని కూడా నడిపించు తల్లి అని చెప్పేసి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. మనుజులు ఈ రీతి గలిసిరి మహిని నేడు
మరలగలుతురో కలువరు ఎరుగరెవరు కలిసి ఆత్మీయులయ్యుంట తెలుపుమయ్యా రాజనుత బాధెపల్లి శ్రీరంగనాథ అని రంగనాథ శతకంలో ఈ పద్యం చాలా మంచిగా అనిపించి నేను మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. ఈ మనుషులందరూ కూడా ఈ విధంగా కలుసుకోవడం అనేది ఒక మహత్తరమైనటువంటి భాగ్యం. ఇప్పుడు ఇట్లా కలుసుకున్నాం ఈ భూమి మీద మనం అందరం, ఒక భార్యకు భర్త, భర్తకు భార్య, లేదా ఒక సంతానము, లేదా ఒక మిత్రుడు, ఒక పొరుగింటి వాడు, పక్కింటి వాడు, ఈ సమాజం, మన ఆప్తులు, మన బంధువులు, వీళ్ళందరూ కూడా ఈ విధంగా ఒక గుంపును భగవంతుడు ఇట్లా కలిపేశాడు. ఈ ప్రపంచం లోపట, ఈ సమాజం లోపట మనల్ని అందరినీ కూడా ఈ విధంగా కలిపి ఉంచాడు. మళ్ళీ కలుస్తామో కలవమో తెలియదు. మళ్ళీ జన్మ ఉందా, జన్మ ఉంటే మళ్ళీ మనం కలుస్తామా, మళ్ళీ మనకి ఎవరు బంధువులు అవుతారు, ఎవరు మిత్రులు అవుతారు, ఎవరు శత్రువులు అవుతారు, ఎవరు స్నేహితులు అవుతారు అనే అటువంటి సంగతి మనకేం తెలియదు. ఎవరు కూడా ఇది తర్వాత ఇట్లా జరుగుతుంది అని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. మరి కలిసినన్ని రోజులు ఆత్మీయులై ఉండడం నేర్పు స్వామి, మాకు కలిసినన్ని రోజులు ఆత్మీయులై ఉండడం నేర్పమని చెప్పేసి ఈ పద్యంలోని అంతరార్థం. ఇప్పుడు కలుసుకున్న తర్వాత ఎవరి ఆడంబరాలు వాళ్ళే. అంత ఆడంబరంగా మనం డబ్బులు ఖర్చు పెట్టలేమను, డబ్బులు సంపాదించలేమను, అతనికి మేడలు ఉన్నాయనో, ఇతనికి కార్లు ఉన్నాయనో, ఇతనికి ఏమీ లేదు, గుడిసె మాత్రమే ఉందనో, ఎవరిని హేళన చేసి, ఎవరిని చులకన చేసి, ఎవరిని గొప్పగా చేసి వాళ్ళకు మనం దూరం అయ్యేటువంటి కొన్ని సంఘటనలు, సందర్భాలు సమాజంలో ఉన్నాయి. అంత ఎత్తున ఉన్నటువంటి వాడు కింద ఉన్నవాడిని చూసి వాడు చులకనగా చేస్తాడు. అంత పైన ఉన్నవాడిని చూసి కింద ఉన్నవాడు వీడు మనకు అందడు అని చెప్పేసి, వీడు ఎన్నెన్ని అన్యాయాలు చేశాడు, ఇన్ని మేడలు కట్టాడు, ఇన్ని కార్లు కొన్నాడు, ఇన్ని ఇది చేశాడు అని చెప్పేసి వీడు ఆలోచన చేసి, ఎందుకంటే ఇవి అందరి ద్రాక్ష పండ్లు పుల్లనా అని అంటారు మన వాళ్ళు. అవి అందకపోతే, మనకు అటువంటి భోగభాగ్యాలు అందకపోతే అవన్నీ మనకు లభించలేదు కాబట్టి, వాడికి లభించినాయి కాబట్టి, ఆ లభించినవన్నీ కూడా వాడు మంచి మార్గంలో, ధర్మ మార్గంలో స్వీకరించిన ధర్మ మార్గంలో వాటిని ఆర్జించినప్పటికీ కూడా వీడు దాన్ని చులకన చేసి మాట్లాడతాడు. వాడిలాగా చేస్తే మస్తు సంపాదించలేదు అని అంటాడు, కానీ చేయలేడు, సంపాదించలేడు. ఒక జీవితం లోపల భార్య భర్త ఉన్నారు. వాళ్ళు ఒకరికొకరు గుదిబండగా మారి ఒకరికొకరు ముంచేసుకుంటూ, అంటే ఈ సంసార సాగరం లోపల మునిగిపోతున్నాని తేల్చేపాడు కావాలి. వీళ్ళిద్దరూ ఒక బండికి రథచక్రాలు లాంటి వాళ్ళు, బండి కాడికి 2 ఎడ్ల లాంటి వాళ్ళు అని పెద్దలందరూ చెప్పంగా విన్నాం. 2 చక్రాలు సక్రమంగా నడిస్తే గాని, ఒక చక్రం అటు ఇటు ఉంటే ఇంకో చక్రంతో నడవలేదు. అట్లే ఒక ఎద్దు లాగుతుంటే ఇంకో ఎద్దు లాగపోతే బండి ముందుకు నడవలేదు. అట్లా భార్యాభర్తలు అనేవాళ్ళు కష్ట సుఖాల లోపట, కలిమి లేముల లోపట కలిసి మెలిసి ఉండేటువంటి ఒక విద్యాబోధన అనేది లేదు మనకు. పెద్దవాళ్ళు చెప్పాలి, ఇటువంటి విద్యాబోధన గురించి చెప్పాలి. అటువంటి ఒక పద్ధతే లేకుండా అయిపోయింది మనకు. ఏదో పెళ్లి చేసుకుంటున్నారు, అందరు చేసుకుంటున్నారు, మనం చేసుకుంటున్నాం అని చెప్పి చేసుకోవడమే జరుగుతుంది. కానీ నన్ను చేసుకున్నందువల్ల నా సతీమణి ఉత్తమ స్థితికి ఎదగాలని చెప్పేసి భర్తకు కానీ, నన్ను చేసుకున్నందుకు నా భర్త ఉన్నత స్థితి లోపలికి ఎదగాలని చెప్పేసి భార్యకు కానీ, లేకపోతే తమ సంతానం పైన ఎప్పుడు అరుస్తూ వాడికి అన్ని మార్కులు వచ్చాయి, నీకేంట్రా ఇన్ని మార్కులు వచ్చాయని చెప్పేసి దబదబా బాగడం కానీ, లేకపోతే కిలోల బరువు ఉన్నటువంటి పుస్తకాలు వీడి మీద వేసి పశువులాగా బళ్ళకు దూలించడం కానీ, రాత్రింబవాళ్ళు ఇది చంపి చదువు చెప్పడాలు కానీ, ఇవన్నీ కూడా ఒక పద్ధతి లేనటువంటి విషయాలుగా మారిపోతూ ఉన్నాయి. వీళ్ళందరినీ జీవితం లోపల వాళ్ళందరికీ అది ఒక విసుగు జనిస్తుంది. ఏమిటిది ఈ విధంగా ఇట్లా ఉంది అని చెప్పేసి అదంటేనే భయం ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే ఒక ఉపాధ్యాయునికి పిల్లలు ఎప్పుడు కలుస్తూ ఉంటారు. ఆ పిల్లల్ని ఈ ఉపాధ్యాయుడు ఆ సంవత్సరంలో కలుసుకుంటారు, మళ్ళీ సంవత్సరంలో వాళ్ళు ఇంకెక్కడో కాలేజీలకు వెళ్ళిపోతారు, ఈ ఉపాధ్యాయుడు ఇంకెక్కడో వెళ్ళిపోతాడు. కానీ కలిసి ఉన్నన్ని రోజులు ఆ ఉపాధ్యాయుని ముద్ర అనేది ఆ పిల్లల హృదయాల్లో ఉండాలి. ఆ పిల్లల యొక్క వినయ సంపద, సౌశీల్య సంపద ఈ ఉపాధ్యాయుని మనస్సును ఆనందపరిచేదిగా ఉండాలి. ఇట్లా ఉండేటువంటి ఒక
సన్నివేశాన్ని, ఒక వాతావరణాన్ని కల్పించలేకపోతున్నాం. మనం కల్పించలేకపోవడం వల్ల ఎన్నో అనర్థాలు దానివల్ల జరుగుతున్నాయి. ఆ పాఠశాలకు వెళ్ళినటువంటి శిశువులు పశువులై తిరిగి వస్తున్నారన్నారు ఆయన. శిశువులుగా వెళ్ళిన వాళ్ళు పశువులై తిరిగి వస్తున్నారు, శిశువులుగా వెళ్ళిన వాళ్ళు శిశుపాలులై తిరిగి వస్తున్నారు అని అన్నాడు. అంటే ఈ విధంగా విద్య నేర్చుకున్న వాని లోపల విలువలు లేవు, సంస్కారం లేదు. ఇదంతా ఎందువల్ల అంటే కుటుంబ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల, ఈ మొదటి నుంచి కూడా ఒక సంప్రదాయాన్ని పాటించకపోవడం వల్ల, ఈ కలిసి ఉండేటువంటిది మనకు కొన్ని రోజులే. ఈ కొన్ని రోజులలో మనం ఒకరితో ఒకరు ఆత్మీయతలు పంచుకొని మెలగాలి అనేటువంటి ఒక సదుద్దేశము, సద్భావన వాళ్ళ లోపల మనం పెంపొందించకపోవడం వల్ల ఇన్ని అనర్థాలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ఒక మిత్రులు ఉన్నారు, మిత్రుని ద్వారా ఇంకో మిత్రుడు సంతోషపడాలి, ఆనందపడాలి, సహాయాలు పొందాలి. తన ద్వారా అతని ద్వారా తనకు పరస్పర సహాయ సహకారాలు, ఆత్మీయతలు, ఆప్యాయతలు, ప్రేమలు పంచుకోబడాలి ఈ సమాజం లోపల. ఎందుకంటే మళ్ళీ మనం కలవమో తెలియదు. ఈ కలిసిన ఈ కొద్ది సమయం లోపల మనమందరం కూడా ఆ కలిసి మెలిసి ఉండడంలో, అందుకోసమే ఓం సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై అని వేదమంత్రము చాటి చెప్తుంది. కలిసిమెలిసి పెరుగుదాం, కలిసిమెలిసి ఎదుగుదాం, కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని వెలిగించుదాం, కలిసిమెలిసి ఆర్జించిన కలుములు పంచుకుందామని చెప్పేసి ఏదో చక్కటి తెలుగు సేత, అంటే ఆ వేదమంత్రానికి తెలుగు సేత చేయబడ్డది. ఆ గురువులు శిష్యుల సంబంధాలు కానీ, తల్లిదండ్రుల సంబంధాలు కానీ, భార్యాభర్తల సంబంధాలు కానీ, లేదా మిత్ర సంబంధాలు, స్నేహ సంబంధాలు కానీ, ఇటువంటి బంధుత్వాలు, ఇటువంటి బాంధవ్యాలన్నీ కూడా ఆత్మీయతతోటి, ప్రేమతోటి, అనురాగంతో పెనవేసుకొని ఒక స్వర్గాన్ని భూమిపైన ఆవిష్కరించేటువంటి ఒక ప్రయత్నం చేయవలసి ఉంది. దానికోసం మనమందరం కూడా పాటుపడాలి. మళ్ళీ మనం కలవము, మనం వినేవాళ్ళు, చెప్పేవాళ్ళు ఈ విధంగా ఒక పరస్పర విజయాలకు తోడై నిలుస్తారో నిలవరో తెలియదు. కాబట్టి మనం కలిసి ఉన్నన్ని రోజులు మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు మన నుంచి అనేక రకాలైనటువంటి సహాయ సహకారాలు పొందాలి. వారి నుంచి మనం కూడా పొంది ఎదగాలి అని చెప్పేసి మనకు వేదమంత్రం లాంటి ఈ పద్యం, శతక పద్యం తెలియజేస్తుంది. కాబట్టి మళ్ళీ మనం కలవము. కాబట్టి కలిసినన్ని రోజులు చాలా సంతోషంగా, ఆనందంగా, ఎదుగుదలతో, అభివృద్ధితో, పురోగతితో ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. హరి ఓం తత్సత్.